నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి నియోజకవర్గంపై సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలుపుకోవాలి. భారీ మెజారిటీతో తెనాలిని గెలిచి సీఎంకు కానుకగా ఇవ్వాలి. 15వ తేదీ నుండి రోడ్ షోల షెడ్యూల్ ఖరారు. 22వ తేదీన నామినేషన్ల దాఖలు. నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తల విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఉగాది వేడుకల్లో భాగంగా ఎంతో భక్తిపూర్వకంగా జరిగిన సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం. శ్రీ హనుమాన్ సేవ సమితి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహణ. రంజాన్ ఈద్ నమాజ్ కు ముస్తాబవుతున్న చెంచుపేట ఈద్గా ప్రాంగణం. తెనాలి పరిసర ప్రాంతాల నుండి 10,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రార్థనకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భారీగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వీచేసిన వందలాది మంది పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచార వ్యూహంపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దిశానిర్దేశం చేశారు. తెనాలి నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎంకు కానుకగా ఇవ్వాలని అన్నారు. తెనాలి నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తల విస్తృత సమావేశం బుధవారం స్థానిక బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వందలాదిగా హాజరైన సమావేశంలో ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే శివకుమార్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని గుర్తు చేశారు. అందుకోసం ప్రతి నియోజకవర్గాన్ని శాస్త్రీయంగా అధ్యయనం విశ్లేషణ చేశారని చెప్పారు. ఒక్క సీటును కూడా కోల్పోయేందుకు ఇష్టపడకుండా నిర్మోహమాటంగా వ్యవహరించినట్లు గుర్తు చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవసరమైన మార్పులు చేసుకుంటూ వచ్చారని చెబుతూ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేనైనా తనకే అవకాశం కల్పించినట్లు శివకుమార్ గుర్తు చేశారు. తనపైన పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి గల సంపూర్ణ విశ్వాసమే ఎందుకు కారణమన్నారు. అందుకు తగినట్టుగా మే నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు కృషి చేద్దామని చెప్పారు. వచ్చే నెల రోజులు అహర్నిశలు శ్రమిద్దామని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి డే 1 నుంచి నిత్యం ప్రజల చెంతన ప్రజలతో మమేకమై మనందరం పనిచేశాం. రోజు ఎలక్షన్ లాగానే పనిచేశాం. సంక్షేమాన్ని గ్రామంలో కానీ పట్టణంలో కానీ అభివృద్ధిని అలాగే సంక్షేమం ఇచ్చే దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అనేక విప్లవాత్మకమైన మార్పులు మనందరం చూసాం. ప్రతిదీ మనందరం అవగాహనతో ఓ షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ ఈ తెనాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా నాకు ఇప్పటికి ఉన్నంత వరకు సుమారు 20,000 నుంచి 30,000 లోపు మెజార్టీ రాబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేనున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం ఇచ్చినందుకు శిరస్సు వంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో సీటు మార్పులు, సీటు షఫ్లింగ్లు, సీటు మార్పు కానీ షఫ్లింగ్ కానీ సీటు లేపాటం కానీ జరగని ఏకైక నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం అన్నాబత్తుని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహాటంగా ఈ ఎలక్షన్స్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ సీటును కూడా ఆయన కోల్పోవటానికి ఇష్టపడాల. అక్కడ ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్స్ని బట్టి మార్పులు చేర్పులు కానీ లేదు కొత్త వ్యక్తుల్ని తీసుకురావటం కానీ ఆ కొత్త వ్యక్తులను తీసుకొచ్చినప్పుడు పాత వారికి న్యాయం చేసే విధంగా
ఆయన మాట్లాడటం కానీ వెరసి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడాలని ముఖ్యమంత్రి గారి ఆశ. ప్రతి సీట్ని ఆయన ఎంతో నిబద్ధతతో గెలుపు ఓటములు, అభ్యర్థుల యొక్క గుణగణాలు, అభ్యర్థుల యొక్క ప్రవర్తన, వీటన్నిటి మీద స్టడీ చేసి గెలుపు అవకాశాలు బాగా ఉండే విధంగా చూసుకున్నారు. ఇంత ముఖ్యమంత్రి గారి స్కానింగ్లో, ఇంత ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈ జిల్లాలో తెనాలి సీటు అన్నావతి శివకుమారే మళ్ళీ క్యాండిడేట్ అని అనౌన్స్ చేయటం అంటే నిజంగా ఈ నియోజకవర్గం మీద, ఈ నియోజకవర్గంలో క్యాడర్ మీద, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద ఎంత నమ్మకం ఉందో అందుకే ఆయనకి శిరస్సు వంచి నమస్కారం పెట్టింది. ఫస్ట్ కార్యక్రమంగా చంద్రావూరు పార్కు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాదయాత్ర సోమవారం సాయంత్రం 4 ప్రచార కార్యక్రమంలో మొదటి కార్యక్రమంగా బిగిన్ చేస్తున్నాం. సాయంత్రం 4 ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తం కలిపి పాదయాత్రగా చంద్రావూరు పార్కు దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు దాంతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి షెడ్యూల్ వేసాం. ఎన్నికల ప్రచారంలో తన కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉన్నారని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ గుర్తు చేశారు. పట్టణంలో సగం వార్డుల్లో, కొల్లిపర రూరల్ మండలాల్లో సగం గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం పూర్తయిందని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన వర్గాలతో తాను ఆత్మీయ సమావేశాలు జరిపామని చెప్పారు. ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి రోడ్ షోల షెడ్యూల్ను రూపొందించినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. తొలి రోజున చిన్నరావూరు పార్కు నుండి మున్సిపల్ కార్యాలయం వరకు తాను, ఎంపీ అభ్యర్థి ఇరువురం రోడ్ షోలో పాదయాత్రలో పాల్గొంటామని చెప్పారు. వారం రోజుల్లో పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలంలో ఒక్కో దానిలో 2 రోజుల చొప్పున రోడ్ షోలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఎలక్షన్ సంబంధించి తెనాలి పట్టణంలో నా భార్య, అలాగే తెనాలి మున్సిపల్ చైర్మన్ గారు రాధిక్ గారు, అలాగే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు ఖలీదా నసీం గారు, అలాగే వైస్ చైర్మన్లు 2 కౌన్సిలర్స్ అందరూ కలిసి ప్రతి వార్డులో గడప గడపకి, ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక ఆ వార్డులో ఏ రకంగా జరిగింది అని వివరించి ఓటు అడుగుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 నుంచి 22 వార్డులు అయిపోయింది. ఈ రాబోయే 20 రోజుల్లో కూడా ఆ కతిమా వార్డులు కూడా వాళ్ళందరూ ఎంతో సక్సెస్ఫుల్గా అవన్నీ తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వాటన్నిటిని ముగిస్తారు. ఆ తర్వాత తెనాలి మండలం మా పెద్దబ్బాయి వాటితో పాటు ఎంపీపీ చిన్నకేసులు, అలాగే ప్రెసిడెంట్ మన శ్రీనివాస్, ఇంకా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. అది కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. ఇక కొల్లిపర మండలానికి సంబంధించి మా చిన్నబ్బాయి వాటితో పాటు అక్కడ ఉన్న ఎంపీపీ గారు, అలాగే మన మండలం అధ్యక్షుడు పోతిరెడ్డి గారు, అలాగే చంద్రారెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, పెద్దలందరూ అక్కడ ఉన్న ఎంపీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు. ఈ నెల 22వ తేదీన ఉదయం 9:30 గంటలకు తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రకటించారు. ఆ రోజు మొదటగా టౌన్ చర్చ్, మసీదుల్లో ప్రార్థనల అనంతరం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి చేరుకుని అక్కడి నుంచి ఎడ్ల బండిపై నామినేషన్కు తరలి వెళ్లనున్నట్లు వెల్లడించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభకు నియోజకవర్గం నుండి 200 బస్సుల్లో తరలి వెళ్దామని చెప్పారు.
అనంతరం ప్రచార షెడ్యూల్ విజయవంతానికి సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ వర్గాలతో చర్చించారు. సోమవారం 22వ తారీఖున నామినేషన్ వేస్తూ ఉన్నాం. 22వ తారీఖు సోమవారం ఆ నామినేషన్స్ కార్యక్రమాన్ని ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఆదివారం గ్యాప్ ఇచ్చాం. ఆదివారం సోమవారం అంటే 22వ తారీఖు సోమవారం మార్నింగ్ 9:30కి నామినేషన్ వేస్తూ ఉన్నాం. నామినేషన్ వేసే ప్రదేశము రూటు మొత్తం చెబుతాను. పోయినసారి ఎలా అయితే ఎక్కడి నుంచి అయితే మనం నామినేషన్ వేసామో బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణం నుంచి నామినేషన్ కార్యక్రమాన్ని అంతకుముందే 2 అంటే టౌన్ చర్చి అలాగే మసీదులో ప్రార్థనలు చేసి గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర నుంచి ఎడ్ల బండి మీదగా ఎక్కడైతే నామినేషన్ మనం వేసే కార్యక్రమం దాని కార్యక్రమం గురించి మనందరం చర్చించుకుందాం. అది 22 నామినేషన్ కార్యక్రమం. పాదయాత్ర బస్సు యాత్ర మన తెనాలి కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు తెనాల్లో బస్సు యాత్ర వదిలే బహిరంగ మీటింగ్ పెడదాం అని చెప్పి పొన్నూరు బస్సు యాత్ర పెట్టమని స్వయంగా ఆయనే చెప్పడం వలన బస్సు యాత్రని పొన్నూరు మీదుగా మంగళగిరి మీదకి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా మనం బహిరంగ సభకి అంటే ఎల్లుండి ఏదైతే ముఖ్యమంత్రి గారి సిద్ధం బస్సు యాత్ర ద్వారా బహిరంగ సభ జరుగుతుందో ఆ బహిరంగ సభ ప్రాంగణానికి తెనాలి నుంచి 200 బస్సుల్ని ఆ సిద్ధం సభకి వెళ్ళే విధంగా ఈరోజు మన కార్యక్రమంలో భాగం. 200 బస్సులతో తెనాలి నియోజకవర్గం నుంచి సిద్ధం. అది ఎక్కడంటే హైవే పక్కనే దగ్గరే మనకి సుమారు 24 కిలోమీటర్లు. ఆ వివరాలు మొత్తం మీకు ఇస్తాం. దానికి సంబంధించి మనందరం ఆల్రెడీ మొన్న దేనికైతే మనం సిద్ధం సభకి ప్రకాశం జిల్లా దగ్గర వెళ్ళామో అలాగే ప్రతి గ్రామాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మీతో ఇప్పుడు మాట్లాడతాం. తొలుత సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నేతలను కార్యకర్తలను స్వయంగా కలుస్తూ అందరినీ పేరు పేరున పలకరించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపెన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, తెనాలి జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కొల్లిపరి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం, క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, కొల్లిపర్ మండలం పార్టీ అధ్యక్షుడు అవుతు పోతిరెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆరిగ చంద్రారెడ్డి, తెనాలి మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుపోయిన శ్రీనివాసరావు, పార్టీ జేఏసీ కన్వీనర్లు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, తాడిపోయిన రామయ్య, షేక్ ఫరీద్, అవుతు శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెనాలి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 28వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో కలిసి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వార్డులో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 28వ వార్డులోని ఆలపాటి నగర్ పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కలిసి బుధవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలిపాటి నగర్లోని సాయిబాబా గుడి వద్ద నుండి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక కౌన్సిలర్ యాతాటి అనిల్, స్థానిక నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి సుందరయ్య కాలనీలో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా తమ ఇంటి వద్దకు వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఇరువురు స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు కౌన్సిలర్ యాతాటి అనిల్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, నల్లూరు సామ్రాజ్యం వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మాలేపాటి హరిప్రసాద్,
వార్డు నాయకులు శెట్టి రాజా, శెట్టి యేసోబు, కర్రా వెంకట్, బాలాజీ నాయక్, పి వెంకటేశ్వరరావు, గోపినాయక్, సాంబిరెడ్డి, వి దాసు, యేసురాజు, శెట్టి అన్ని, శెట్టి హర్ష, వార్డుల కౌన్సిలర్లు కొమరాబతులు జైపాల్, పేరం సంజీవరెడ్డి, మట్లపూడి సంధ్యారాణి, పార్టీ నాయకులు కటారి హరీషు, శానంపూడి రఘురామిరెడ్డి, చుక్క ఆనందబాబు, చుండూరు వెంకటేశ్వరరావు, నీలి అజయ్ కుమార్, మట్లపూడి రాజేశ్వరరావు, చుండూరు సాయి, రావి మణికుమార్, షేక్ మౌలాలి, ఖాజా, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రావటం జరిగింది. ఏ ఇంటింటికి వెళ్ళిన అవ్వాతాత కానీ అక్కా చెల్లెమ్మలు కానీ ఎంత సంతోషంగా ఈ రోజున మేము తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామమ్మా, మీరు అడిగినా అడగపోయినా అని ప్రజల నోట వింటుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఇదివరకు ఓటు అడగడానికి వస్తే ఎంతో భయపడేవాడు. ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన అన్న మాట ప్రకారమే ప్రతి ఒక్కటి ఏదో హామీలు ఇచ్చాడో ప్రవర్తనలో భాగంగా అలాంటి ఎన్నో హామీలు నెరవేర్చాడు. ఇది కదా నాయకత్వం అంటే. మన ముఖ్యమంత్రి గారు ఓటు అడిగే హక్కుని మనకి కల్పించారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్క అని పిలిచే వాళ్ళకి, సత్యం గారు పెద్దమ్మాయిగా అభిమానం చూపించిన వాళ్ళకి అందరికీ రాలేకపోయినందుకు మీరందరూ మంచిగా, కార్యకర్తలందరూ మంచిగా తిరిగి ఇంకా హుషారుగా ఓటు వేసే వరకు సమర్థవంతంగా చేయాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను అందరితోటి. రాలేకపోయినందుకు క్షమించండి. తర్వాత లోకల్ అనే మాటకి అర్థం చెప్తూ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి నాయకుడికి, ప్రతి పార్టీకి కూడా ఆ మాటకు అర్థం వచ్చేటట్టు చేయాలి. మనం తెనాలి నియోజకవర్గమే చూపించాలి. లోకల్ అనే వ్యక్తి లేనప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. లోకల్ శివన్న అని చెప్పి మీరు పిలుచుకునే మాటని అది కట్టుబడి అందరూ ఆ ఓటు వేసి గెలిపించి ఆ మాటకు అర్థం చూపించి ప్రతి పార్టీకి కూడా తెలియజేయాలి. మనం తెనాలి ముందుండాలి, దానిలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు 28వ వార్డులో రెండో రోజు పర్యటనలో భాగంగా సుందరయ్య కాలనీలో ఉన్నాం. మేము 24,74,00,000 రూపాయలు లబ్ధి పొందారు. అట్లానే మున్సిపాలిటీ తరఫున 32 లక్షల రూపాయల దాకా ఈ వార్డులో అభివృద్ధి జరిగినాయి. మరి అభివృద్ధి అంటే మరి ఇచ్చిన 24 కోట్ల రూపాయల అభివృద్ధి కాదా? మరి మున్సిపాలిటీ తరఫున 32 లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాము, అది అభివృద్ధి కాదా? అది తెలుసుకోండి అందరూ కూడా, ప్రజలందరూ కూడా. దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మరి రాబోయే ఎలక్షన్లో మన అత్యంత మెజారిటీతో మన శివకుమార్ గారికి అట్లానే కిలార్ రోసి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థన. ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా 28వ వార్డులో రెండో రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డులో ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇళ్ల మీద కరెంటు తీగలు ఉన్నవి. గత 30 సంవత్సరాల నుంచి ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇక్కడ జనాలు. అది మన లోకల్ శివన్న గారు గడపకు ఇచ్చేసినప్పుడు ఆ సమస్య గ్రీవెన్స్లో పెట్టి తీర్చడం జరిగింది. ఆ సమస్య జరిగిన తర్వాత ప్రజలందరూ బాగా సంతోషపడ్డారు. ఇక్కడ ఏ గడపకి వెళ్ళినా కూడా సంక్షేమం ఉంటుందని చెప్పారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ప్రతి ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ వచ్చినాయని చెప్తున్నారు. ఈసారి లోకల్ శివనని, మన జగనాన్ని గెలిపించుకుందామని ప్రతి ఒక్కరు అందరూ చెప్తున్నారు. నాకు ఇల్లు అంటూ లేదండి. నాకు జగనాన్ని ఇల్లు ఇచ్చాడండి. నాకు చేయూత పథకం అందిందండి. నాకు వృద్ధాపింఛన్ వస్తుంది. నాకు అమ్మఒడి వచ్చిన పిల్లలకి నేను అభివృద్ధి పొందానండి. నా సొంతింటి కళ నెరవేరిందండి. జగనన్నకే నా ఓటు, శివన్నకి ఒక ఓటు, ఈ ఓటుకి కూడా వేస్తామండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మా వార్డులో చాలా మంది అభివృద్ధి పడినారు. ముందుగా నా కుటుంబం సంగతి చెప్తున్నాను. మా వాళ్ళకి ట్యాబ్ వచ్చింది. మా అన్నయ్య వాళ్ళకి చాలా వరకు ఆ హాస్పిటల్లో డబ్బులు వచ్చాయి. ఎందుకనంటే వాళ్ళు జగనన్న దయ వల్ల మాకు ఇప్పుడు డబ్బులు వచ్చాయి. అమ్మఒడి వచ్చింది. మా పెద్దమ్మ వాళ్ళకి ఇల్లు వచ్చింది. కొంతమంది అయితే హాస్పిటల్లో కూడా పనిచేస్తున్నారు. మా అత్త వాళ్ళు ఇప్పుడు మాట్లాడింది మా అత్తే. ఎప్పటికైనా మా ఓటు జగనన్నకే. తెలుగుదేశం ఉన్నప్పుడు చాలా సార్లు పెట్టారు రేషన్ కార్డుకి. మా అక్క నేను తెగ పెట్టాం, అయినా రాలా. జగనన్న గెలిచిన నెల రోజులకే మాకు రేషన్ కార్డు వచ్చింది. కొత్త కార్డు కాబట్టి అసలు ఇళ్ల స్థలం రాదనుకున్నాం, అయినా వచ్చింది. మాకు ఇళ్ల స్థలం కూడా వచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, శ్రీ సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని ఎంతో భక్తిపూర్వకంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ పేర్కొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా బోస్ రోడ్లోని
వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో సహస్రగళ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం నిర్వహించారు. హనుమాన్ సేవా సమితి, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శశి గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతో భక్తిపూర్వకంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు. హనుమాన్ సేవా సమితి నిర్వాహకులు ఉప్పల వరదరాజులు ఆధ్వర్యంలో చిన్నారులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం జరిపారు. బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్, నాయకులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్ల నరసింహరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, హనుమాన్ సేవా సమితి నిర్వాహకులు ఉప్పల వరదరాజులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దాళి శేషాచలం, గొడవత్తి సాయి హరేరాం, నాళం రజనీ కుమార్, కటారి హరీషు, ఎస్ రఘురామిరెడ్డి, విశ్వేశ్వరరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, పెసర్లంక రమణ, మీరావళి తదితరులు పాల్గొన్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు ఈ 5,000 అండి. ఇంకా ఎంత ఉండదో కలియుగం. ఇప్పుడే కలింత ప్రభావంగా అంటే ముందు ముందు ఎంత కలి ప్రబలుతుందో, ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో, దానికి మనం ఏం చేయాలంటే జయ శ్రీరామ్ అంటూ అంటం తప్పితే ఇంతకు మార్గమే లేదు. తర్వాత లగ్న చతుర్థ శుక్రుడు, తృతీయ శని, పంచమ గురువు, బుధుడు యోగస్థానంలో ఉండడం చేత భారతదేశమంతా ఆర్థిక స్థితిగతులు, సర్వ అమాత్య స్థానాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి. చాలా ఆనందింపదగిన విషయం. ఈ సంవత్సరం నుంచి మనకు ఆర్థిక స్థితిగతులు మారుతాయిట. సర్వ అమాత్య స్థానం అంటే సర్వ మంత్రుల యొక్క స్థానాలు కూడా మంచి శుభఫలితంగా ఉంటాయిట, అభివృద్ధి పదంలో తులతూగుతాయన్నారు. ఆ కారణంగా కాలసర్పాది యోగాలు, ఉపద్రవాలు సంభవించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. నందివెలుగు గ్రామంలో 5వ రోజున ఆయన ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 5వ రోజు ఎన్నికల ప్రచారాన్ని అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ నందివెలుగు గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. నందివెలుగు గ్రామంలోని యాదవపాలెంలోని కృష్ణుడు గుడి దగ్గర నుంచి ప్రచారం ప్రారంభమైంది. ముందుగా శ్రీకృష్ణ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్యనారాయణ చౌదరి వెన్నంటే నడిచారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూనే నందివెలుగు గ్రామంలో అందించిన సంక్షేమాన్ని వివరంగా తెలియజేశారు. గ్రామంలో ప్రచారానికి వచ్చిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి స్థానికులు హారతులు ఇచ్చి మద్దతు తెలియజేశారు. కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ సర్పంచ్ దూళ్లపాళ్ల పవన్ కుమార్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, గ్రామ కన్వీనర్ కారుబోయిన సురేష్, వేంపల్లి మహేష్, పినపాటి అనిల్ కుమార్, బొంతు నరేందర్ రెడ్డి, కమ్మోదుల స్వామి, షేక్ గపూర్, షేక్ చెనకాళేశ, సిరికృష్ణ, మంగా శివనాగేశ్వరరావు, మంగా చిట్టిబాబు, వేముల మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా నందివెలుగులోని కృష్ణుడు బొమ్మ దగ్గర నుంచి మేడ సెంటర్ వరకు, అలానే అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి, తర్వాత అంబేద్కర్ కాలనీ వాసుల చిరకాల కళ అయినటువంటి ఫుట్ బ్రిడ్జ్ వీళ్ళు గత 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళు చేస్తామని మాటలు చెప్పారే కానీ ఎవరు చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యానికి గురయ్యారు. గౌరవ తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఫుట్ బ్రిడ్జికి అన్ని అనుమతులను తీసుకొని వచ్చి, ఏదైతే శివన్న అప్పుడు చర్చిలో ఇచ్చిన మాట ప్రకారం ఆ బ్రిడ్జిని నేను వేసి మాత్రమే వస్తానన్నారు. అలానే
మొన్న 2 కాలువల మీద బ్రిడ్జి ఓపెనింగ్ కూడా జరిగింది. ఈరోజు ఆ మిగిలిన దానికి కూడా వర్క్ పిల్లర్స్ పైకి లేవటం జరిగింది. ఒక స్లాబ్ వేస్తే ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది. ఈ బ్రిడ్జి వేయటానికి అనేక వ్యయ ప్రయాసాలతో ఎంతో కష్టపడి వేయటం జరిగింది. దానికి బ్రిడ్జి శాంక్షన్ తెచ్చినందుకు అలానే వేసినందుకు నందివేలు గ్రామ ప్రజలందరూ కూడా గౌరవ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి మే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో నిండు మనస్ఫూర్తిగా ఆలోచించి జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీదే మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి తెనాలి అన్నాబత్తుని శివకుమార్ గారిని తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఈ స్వతంత్రం వచ్చిన అనంతరం ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వనంత అత్యధిక మెజారిటీతో ఇప్పించి నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కిలారి వెంకటరోసి గారిని కూడా నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ తెనాలి ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకునే బాధ్యత, సంక్షేమం మళ్ళీ తెచ్చుకునే బాధ్యత మనందరి మీద కూడా ఉందని వరం నుంచి కృష్ణ బొమ్మ కాడ నుంచి మ్యాట్ సెంటర్ వరకు తిరిగి అంబేద్కర్ నగర్లోకి ఎంటర్ అయ్యి మాకు లోకల్ శివన్న ఎంతో మేలు చేసాడు. మా గ్రామానికి వంతెన కానీ మాకు మేము ఏ పనికి వెళ్ళినా కానీ సప్పుని చేసే విధానంగా చేసేవాడు అన్నాయి. మాకు ఈ గ్రామం మా వైసీపీకి మంచి అనుకూలంగా ఉంటుంది. మాకు ఇవి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఏం చేయలేకపోయారు. మాకు ఈ వంతెన వేసినందుకు మాకు శివన్నకి ధన్యవాదాలు. అంబేద్కర్ నగర్ నుంచి నేను మాట్లాడుతాను. మా గ్రామంలో 120 సంవత్సరాల క్రితం ఉన్న కోరిక మెయిన్ అది వంతెన. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయిన బ్రిటిషుల నుంచి మాకు కోరిక ఉంది, కానీ ఇప్పుడు కూడా నెరవేరాల. శివన్న ఒక్కసారి గెలిచాడు, మాకు ముందే హామీ ఇచ్చాడు మీకు వంతెన వేస్తానని మాట పెట్టుకొని మాకు వంతెన వేసాడు. ఖచ్చితంగా ఓటు ఎప్పుడు వచ్చిందా ఎలక్షన్ కౌంటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి మేము అందరూ చూస్తాం. రంగాలు వెళ్ళి అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. 99% ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పడుతున్నాయి. ఇక్కడ మాత్రం పోయినసారి వేయలే చాలామంది, కానీ ఈసారి అందరూ వేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కుర్రోళ్ళు ముసలోళ్ళు పెద్ద అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు తెనాలి బ్రాహ్మణ పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం రాత్రి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జల పురుషోత్తం శర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ జీవీఎల్ఎన్ చార్యులు పాల్గొని పలువురు సందేహాలకు సమస్యలకి పరిహారం తెలియజేశారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ జాతన దగ్గర ఉంది కాబట్టి వీరికి ఏ పోర్టుబుల్ స్టెప్ అంటారా, నిరుపయోగమైన ఒక పదవి ఇస్తారు. నిరుపయోగం లేనటువంటి పదవి ఇస్తారు. 3 నెలల్లో దాన్ని మార్చి మరొక పదవికి వెళ్తారు. సో కాబట్టి వచ్చిన పదవి తీసుకోండి, 3 నెలల తర్వాత మరో పదవి తీసుకోండి, పరిస్థితి అలా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 12 రాసుల్లో ఉన్నటువంటి 5 రాసుల్లో ఒక రాశికి యోగ బలం ఉంది కాబట్టి అది ఈసారి తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తున్నాయి. అన్నాబత్తుని శివకుమార్ ఎప్పుడు అందరి వాడైతే కాదు, ఆయన అందరి వాడుగా ఉండకూడదు, అందరి వాడుగా ఉండాలని మనస్పూర్వకంగా నేను ఆశీర్వాదం చేస్తూ వారి మంత్రివర్గం రోజున దగ్గరుండి మళ్ళా నేను పుష్పగుచ్చాన్ని అందించేటువంటి అవకాశాన్ని నాకు కలిగించాలని ఆ వైకుంఠ శ్రీనివాసుడికి ప్రార్థిస్తున్నాను. శుభం భూయాలు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, బుద్ధు వెంకటేశ్వర్లు, చెన్నప్రగడ శ్రీనివాస్, కావూరు సత్యనారాయణ, పరాశరం రామ్గోపాల్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో వెలుగును నింపాలని, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే మనందరికీ మంచి జరగాలని, అలాగే చాలా ఆనందం వేస్తుంది ఈరోజు పెద్దలు నాకు ఎంతో కాలం నుంచి పరిచయం, నా ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో వచ్చి
ముందు స్టేట్స్ నుంచి ఫోన్ చేసి తొందరలో తెనాలి వస్తున్నాను, అవతల క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పి నువ్వు దిగ్విజయంగా ఎలక్షన్స్లో విజయం సాధిస్తున్నావు అని చెప్పి, అలాగే నన్ను ఆస్వాదించి ఈ మధ్య అనేక కార్యక్రమాల్లో కూడా నన్ను ఆస్వాదించి, మరి ముఖ్యంగా ఉగాది పంచాంగ శ్రవణంలో నేను పాల్గొనే అవకాశం అదృష్టం కలుగజేసిన బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి ఆశీస్సులు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరికీ మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ, అలాగే జీవీఎల్ నిజంగా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఎంతో నిబద్ధత గల వ్యక్తి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు ఓ స్నేహితుడిగా ఎంతో గర్వపడతా ఉండా, ఎంతో ఆనందిస్తూ ఉండా. తప్పకుండా భవిష్యత్తులో ఈ తెనాలి ప్రాంతంలోని బ్రాహ్మణ్యం చేస్తున్న మీ అందరికీ రాబోయే రోజుల్లో ఇంకా బాగా సర్వీస్ చేసేదానికి మేమందరం కలిసి, ఎందుకంటే పురుషోత్తం గారు ఎంత కాదన్నా ఆయన గురించి మనం చెప్పకుండా ఉండలేను. నేను ప్రధానంగా బ్రాహ్మణ సమాజం కోసం, సంఘంలోని ఈ ప్రాంతంలోని సభ్యుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే తను మద్దతు ఇచ్చి గెలిపించిన నన్నైనా ముఖ్యమంత్రి గారినైనా తప్పుని తప్పు అని చెప్పగలిగే సమర్థత ఉన్న వ్యక్తి పురుషోత్తం శర్మ గారు. అనేక విషయాల్లో నేను బాగా సంతోషపడేది, కొల్లిపర మండలంలో కచేరీ సేవడి ఉంటే దాన్ని అసలు మా పూజారులకి దీన్ని ఇవ్వాలి అంటే వారం రోజుల్లో వాళ్ళకి ఇచ్చారు. అది బ్రాహ్మణ పరిషత్ పుట్టోత్సవం గారు అందరూ కూర్చేసి కరెక్ట్గా 1 వీక్ ఈ బిల్డింగ్ మాకు కావాలండి, మాకు ఇవ్వాలండి, మీరు ఇది నిరుపయోగం ఉందంటే కరెక్ట్గా 1 వీక్లో ఇచ్చారు. ఆ బిల్డింగ్ని అప్పచెప్పారు. ఈరోజు అక్కడ వాళ్ళంతా అర్చక వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకుంటాం. అలా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి మీరు ఓ శాసనసభ్యులు నన్ను ఏ రకంగా అభిమానించారో ఆ అభిమానాన్ని నిలుపుకునే దాంట్లో రాబోయే రోజుల్లో కూడా ముందుంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి బ్రాహ్మణులు ఎవరైతే అలా ఉన్నారో ఆ రాష్ట్రానికి అరాచకం. ముందు వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవైశ్య ప్రముఖుడికి ఫోన్ చేసింది. అక్కడ మల్లాది విష్ణు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు, నువ్వు చూడు విష్ణు అని చెప్పొచ్చు, కానీ చెప్పలా. మల్లాది విష్ణు గారికే ఫోన్ చేసింది. ఎందుకంటే ఆర్యవైశ్యులు బ్రాహ్మణులకు ఉన్న అనుబంధం అలాంటిది. మీరెళ్ళి ముందు ఆ బ్రాహ్మణులకి ఏం కావాలో చూడండి అని చెప్పిన మహోన్నత వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ కుటుంబమే. మళ్ళీ అదేవిధంగా తెనాలిలో ఎవరన్నా కరోనాని తట్టుకొని నిలబడి తనకి 2 సార్లు కరోనా వచ్చినా కూడా తెనాలిలో ప్రతి వార్డు తిరిగి ప్రతి మనిషి నా మనిషి అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్నాపత్రి శివకుమార్ గారే. అటువంటి వ్యక్తిని మనం మరొకసారి ఆశీర్వదించాలి. మేమందరం కూడా వారి అడుగులు అడిగేటానికి నిర్ణయించుకున్నాము. ఇది వేదిక కాదు, కానీ ఉగాది రోజున ఒక మంచి పనికి మనందరం శ్రీకారం చుట్టాలనే తలంపుతో మీ అందరి అనుమతితో వారిని వేదిక మీద పిలిచి వారికి చిన్న వేదాశీర్వచనం బ్రాహ్మణ పరిషత్ ఈ రోజు ఇవ్వబోతోంది. సహృదయులు బ్రాహ్మణ హితైషి ఎంతో మంది బ్రాహ్మణ కుటుంబాల్లో ఆర్యవైశ్య కుటుంబాల్లో నేను ఇక్కడ పుట్టాను, ఐతానగర్లో ఉన్నాను, ఇక్కడే ఉన్నా, ఇక్కడే పెరిగా, ఇక్కడే పోతా, మీతోనే ఉంటాను అనే మహోన్నత వ్యక్తి ఆయన. మన మధ్య అనుక్షణం పిలవంగానే పలికే వ్యక్తి. మనం వెళుతున్నా కూడా సైకిల్ మీద వెళ్తున్నా కూడా ఆపి ఎక్కడికి వెళ్తున్నాను పలకరించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఆశీర్వదించి నిండు మనసుతో, ఇందాక సిద్ధాంత్ గారు ఇంకా చాలా చెప్పారు, శివకుమార్ గారికి ఎంత మెజారిటీ వస్తుందో కూడా చెప్పారు. కాకపోతే ఇది రాజకీయ ఉపన్యాసం కాకూడదు కాబట్టి ఆయన చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎందుకంటే ఆయన 4 ముఖ్యమంత్రులకి ఆంతరంగిక జ్యోతిష పండితులు, వారి మాట ఇంతవరకు ఏదీ కూడా తప్పవలేదు. అటువంటి వ్యక్తి సమక్షంలో శివకుమార్ గారికి వేదాశీర్వదించి వారిని ఆశీర్వదించడానికి మీ అందరి అనుమతి కోరుతూ
రంజాన్ ఈద్ నమాజ్కు చెంచుపేటలోని ఈద్గా ప్రాంగణం ముస్తాబవుతుంది. గురువారం రంజాన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనకు తరలి రానున్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఈద్గాలో రంజాన్ ప్రార్థన ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. రంజాన్ ఈద్ ప్రార్థనలకు చెంచుపేటలోని ఈద్గా మైదానం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా రంజాన్ పండుగ నాడు చెంచుపేటలో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తాం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. తెనాలి నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి ప్రార్థనలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం నుండి కూడా ప్రార్థనలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఈద్గా మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాదాపు పట్టణం కానివ్వండి, ఇతరత్ర ప్రాంతాల నుంచి కానివ్వండి, దాదాపుగా 10,000 మందికి పైగా ముస్లిం సోదరులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొనే విధంగా కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏ విధంగా ప్రార్థనలు నిర్వహించబోతా ఉన్నారు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు అనేది కూడా మనతో పాటు ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సయ్యద్ గౌస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గౌస్ గారు, ఎట్లా ఉంది ఈద్గా సంబంధించి ప్రార్థనలకు సంబంధించి రేపు ఉదయం రంజాన్ సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం ఈద్గాలో దాదాపు 7 నుంచి 10,000 మంది వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం 10 నుంచి 15,000 మంది వస్తారని చెప్పి మా అంచనా. వారికి మేము ఈ ఎండాకాలం ఉంది కాబట్టి దానికి మేము పెండాలు ఏర్పాటు చేస్తున్నాం, కింద హీట్ రాకుండా మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నాం, అలాగే వాటర్ బాటిల్స్ మరియు కూలర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే రంజాన్ నెలలో అందరూ ఇక్కడ దాదాపు ఇది నియోజకవర్గం మొత్తం వస్తారు ఈద్గాకి. 42 మసీదులు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ పెద్దలు చనిపోయి ఉన్నారని ఇక్కడికి వచ్చి నమాజ్ చదువుకొని వాళ్ళకి ప్రేయర్ చేసి వెళ్తారు. సరిగ్గా ఉదయం ఎన్ని గంటలకు ఈ ప్రార్థనలు ప్రారంభమవుతాయి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి, అట్లాగే ఎవరు ఈ ప్రార్థనలకు సంబంధించి ఎవరు లీడ్ చేస్తూ ఉంటారు? ఇది మా మసీద్ ముత్వలీలందరం కలిసి మర్కజ్ మసీద్లో మేము మషూరా చేసుకొని నమాజ్ ఎవరు చదివేయాలి అని చెప్పి మేము డిసైడ్ చేస్తాము. మారిస్పేట మసీద్ ముక్తి అసద్ సాబ్ అని ఆయన నమాజ్ చదివిస్తారు. నమాజు ఎగ్జాక్ట్లీ 9:30కి స్టార్ట్ అయ్యి 10:10 క్లియర్ అయిపోయింది. ఇంకా కంతా జనం అటు ఇటుగా డిస్పోజ్ అయిపోతూ ఉంటారు 10 అంటే దాదాపుగా వేసవి కాలం బాగా ఎండలు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వడగాల్పులు కూడా వేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో దాదాపు 10,000 మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు. వారందరికీ ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అంటే ఎండకి ఇబ్బంది పడకుండా? ఎండకి ఇబ్బంది పడకుండా పైన మేము పెండాలు ఏర్పాటు చేశాము, అలాగే కింద వేడి తగలకుండా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశాము. వేసవికాలం దాహంగా ఉంటుంది కాబట్టి వాటర్ బాటిళ్ళు అలాగే కూలర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఈద్గా అనేది కూడా గతానికి భిన్నంగా ఇప్పుడు గత సంవత్సరం నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున ఈద్గాలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు మీ నేతృత్వంలో. దీని అందరికీ దాతల సహకారం కానివ్వండి, అందరూ సపోర్ట్ తీసుకున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ తెనాల్లో ఉన్న 22 మసీదుల ప్రెసిడెంట్లు కూడా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈద్గాని బరియల్ గ్రౌండ్ డెవలప్మెంటు ఎంతమంది వచ్చినా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. కానీ మాకు దాతలు కానీ అలాగే మసీదు పెద్దలు కానీ అందరూ మాకు డెవలప్మెంట్ చేశారు. దాదాపు ఆ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి 9 లక్షల రూపాయలు పెట్టి 12 లక్షల రూపాయలు పెట్టేమో మన ఈ మినార్లు అలాగే ప్రారీ గోడలు ఏర్పాటు చేయడం జరిగింది. జనమంతా చాలా చక్కగా ఉంది. ముస్లింలకి ఇక్కడ ఏముంది అనేది తెలియదు ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ ఒక ఈద్గా ఉందన్న సింబల్ పడిపోయిందని చెప్పి అందరు చాలా హర్షంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు.
రైట్, ఖచ్చితంగా చూసుకుంటే ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ రేపు ఉదయం 8 గంటల దగ్గర నుంచి కూడా ఈ చెంచుపేటలో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో కూడా ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా కమిటీ అధ్యక్షుడు గౌస్ చెప్తా ఉన్నారు. దాదాపు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి అన్ని మసీదుల నుంచి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. 10,000 మందికి పైగా ముస్లిం సోదరులు వస్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత గత కొద్ది రోజులుగా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా వారందరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అయితే టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు కింద కూర్చొని ప్రార్థన నిర్వహిస్తారు కాబట్టి ఎంతో భక్తిపూర్వకంగా కింద కూర్చొని ముస్లిం సోదరులందరూ ప్రార్థన నిర్వహించుకునే విధంగా కూడా ఇక్కడ మొత్తంగా కూడా గ్రీన్ మ్యాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేపడతా ఉన్నారు. మొత్తంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధిక ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా అయితే కూలర్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి 2-3 అడుగుల దూరంలో కూడా ప్రత్యేకంగా అయితే కూలర్లు సిద్ధం చేస్తూ వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు మున్సిపాలిటీ తరపు నుంచి కానివ్వండి, ఇటు అన్ని విభాగాల నుంచి కానివ్వండి, ఇక్కడ ప్రార్థనలకు సంబంధించి ఇటు ట్రాఫిక్ పరంగా కానివ్వండి, అంటే దాదాపుగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ వస్తారు. ప్రార్థనల అనంతరం కూడా ప్రార్థనలు నిర్వహించుకున్న తర్వాత అక్కడ సమాధుల వద్దకు వెళ్ళి కూడా వారి కుటుంబ సభ్యులు పూర్వీకులకు సంబంధించిన సమాధుల వద్దకు వెళ్ళి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా అందరూ బయటికి వెళ్ళే నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ట్రాఫిక్ పరంగా కానివ్వండి, ఇటు 3 టౌన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ శానిటేషన్ పరంగా కానివ్వండి మున్సిపల్ సిబ్బంది సహకారం అందిస్తూ ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం జరిగే రంజాన్ ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. తెనాలి పట్టణంలో ఇంకా ఆస్తి పన్ను చెల్లించని వారు త్వరితగతిన పన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. చెల్లింపుదారులకు రాయితీతో ఏప్రిల్ నెల వరకు పన్ను చెల్లింపుకు అవకాశం ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఆస్తి పన్నుల చెల్లింపుకు గాను తెనాలి పురపాలక సంఘం ద్వారా ప్రత్యేక రాయితీ అవకాశం కల్పించడంతో పన్ను చెల్లింపుదారులు మున్సిపాలిటీకి క్యూ కడుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలలో 100% పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఉంటుందన్న అధికారుల సూచనలతో పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీకి వచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం నుండి కార్యాలయంలోని పన్నుల చెల్లింపు కేంద్రం వద్ద పన్ను చెల్లింపుదారులు బారులు తీరారు. దీనిపై కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ పట్టణంలో ఇంకా ఆస్తి పన్ను బకాయిలను చెల్లించని వారు ఈ నెల చివరిలోగా చెల్లించాలని తెలిపారు. 100% చెల్లించిన వారికి రాయితీ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఖాళీ స్థలాల ఇంటి పన్ను కూడా కట్టాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూఎల్బీస్కి సంబంధించి గవర్నమెంట్ వారు ఏప్రిల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించింది. అది ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ట్యాక్స్ అంతా కూడా ఒకేసారిగా కడితే కనుక 5% రిబేట్ ఇచ్చారు. ఈ యొక్క అవకాశము ఏప్రిల్ నెల లాస్ట్ వరకు ఉంటూ ఉంటుంది. సో అందువల్ల ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా గమనించండి. ఈ యొక్క రిబేట్ను చెప్పదగిన వాడుకోవాలితే కనుక మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా యూఎల్బి ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ యొక్క మీ ద్వారా వచ్చినటువంటి ట్యాక్సెస్ అంతా కూడా మళ్ళీ తిరిగి యూఎల్బి అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయడం తినేసి ప్రతి ఒక్కరికి చేసుకుంటూ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఈ యొక్క రిబేట్ను సజ్జనపరచుకోవాల్సి అందరినీ కోరుతున్నాం. ఇక్కడ సఫిషియెంట్గా అన్ని కూడా ఏర్పాట్లు కూడా అయినాయి. సో వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు. సో వాటికి సంబంధించి కూడా మా ఆర్ఓ గారు కానీ మా సెక్రటరీస్ కానీ మీకు సరైనటువంటి సమాచారం ఇచ్చారు. దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి కూడా మీరు అక్కడ ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కానీ అకార్డింగ్ టు లా ప్రతి ఏడాది ఇంటిగా కట్టుకోవాలి. దీన్ని కూడా అందరూ గమనించాలి. అండ్ వారందరికీ కూడా విజ్ఞప్తి గమనిక అండ్ ఆల్సో వాళ్ళకు ఒక హెచ్చరిక కూడా, మీ యొక్క ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే వేకెంట్గా అలాగే ఉంటే కనుక చెట్లు రకరకాలుగా వచ్చేసి అక్కడ అందరూ వాటర్ స్టాగ్నేట్ అయ్యి అక్కడ రకరకాల పందులు, దోమలు ఇట్లాంటివన్నీ ఉండి ఆ ఇంటి చుట్టూ అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. వాటి వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు మీ యొక్క వేకెంట్ ల్యాండ్స్ను శుభ్రంగా ఉంచుకోవాల్సి కోరుతున్నాం.
జనవరి 19వ తేదీన దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన ప్రమాదంలో రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని రైతు సంఘాలు సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశాయి. అగ్ని ప్రమాదంలో 300 మంది రైతులు పండించిన పంట కాలి బూడిద అయిపోయిందని, వారికి ఎలాంటి నష్టపరిహారం అందలేదని వారు తెలిపారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ నందు జనవరిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 120 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని రైతు సంఘాలు తెలిపాయి. మీ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి విచారణ కమిటీ నివేదిక ఇచ్చినా రైతులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని రైతు సంఘాల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆస్తులను మరియు సంబంధిత డైరెక్టర్ల ఆస్తులను అమ్మకాలు గాని తనఖా చేయకుండా సబ్ రిజిస్టర్కి ఆదేశాలు ఇవ్వాలని, అలాగే కోల్డ్ స్టోరేజీ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకోవాలని, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చే నష్టపరిహారం ముందుగా రైతులకు చెల్లించే విధంగా చూడాలని, అటువంటి పలు డిమాండ్లను సబ్ కలెక్టర్కి నివేదించిన వినతి పత్రంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి వెంకటరామయ్య, ములకా శివసామిరెడ్డి, గద్దె శ్రీహరి, చంద్రశేఖర్, అల్లం శ్రీనివాసరావు, వై హనుమాన్ ప్రసాద్, ఎం ప్రదీప్ రెడ్డి, వి వెంకటేశ్వర్లు, జి శ్రీను తదితరులు పాల్గొన్నారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 3 నెలలుగా వస్తుంది. 115 కోట్ల రూపాయల పసుపు కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యం కారణంగా రైతాంగం నష్టపోవటం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుంచి ఎంతో శ్రమ కోర్చి, వ్యయ ప్రయాసాలు కోర్చి మరి పసుపు నిల్వ చేసుకుని ధర లేదు, ధర రాకపోతుందా ఆశతో నిల్వ చేసుకున్న రైతాంగానికి ఇవాళ ఈ అగ్ని ప్రమాదం రూపంలో నిరాశ కలిగింది. రైతాంగం అంతా కూడా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవటానికి, లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి రకరకాల ఆర్థిక ప్రయోజనాల రీత్యా దాచుకున్న రైతులంతా కూడా ఇవాళ ఏం చేయాలో పాలుపోక విలవెల్లాడిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం చొరవ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులు అందరికి కూడా కాలికి బలపం కట్టుకుని వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ఏదో కమిటీ వేసాము అనే కాలయాపన తప్పితే ఇప్పటి వరకు రైతులకి మాకు ఏదో న్యాయం జరుగుతుందనే భరోసా లేకపోవటం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఆ నివేదిక ప్రకారం ఆ నివేదికలో ప్రభుత్వం వారే 12,500 రూపాయలు ఇవ్వచ్చు అని చెప్పి రేట్ నిర్ణయించారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 4,000 3,000 వస్తే మిగిలిన 10,000 ఎవరు ఇస్తారనే దాని మీద రైతుల్లో పెద్ద సందిగ్ధం ఉంది. మేము అడుగుతుంది ఏంటంటే ఆ 10,000 రూపాయలు ఆ డిఫరెన్స్ని ఎంతైతే అంత కోల్డ్ స్టోరేజ్ యజమాని నుండి ఇప్పించడానికి అతని ఆస్తులు అవి ఎవరికైనా బదిలీ చేయకుండా, అతన్ని ఎవరికి తనఖా పెట్టకుండా తన ప్రభుత్వమే స్వాధీనించే ఏర్పాట్లు చేసి అతని దగ్గర నుండి ఆ డబ్బు వసూలు చేసి రైతులకు ఇప్పించేదానికి ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రైతులతో, అధికారులతో, అట్లా శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమానితో, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో రైతుల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఒక ఒప్పందం చేసుకునే విధంగా చేయవలసిందిగా. పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని ఈద్గాలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈద్గాలో పారిశుద్ధ్య పర్యవేక్షణతో పాటు చిన్న పిచ్చి మొక్కలు తొలగింపు వంటి అంశాలను పరిశీలించారు. పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించే ఈద్గాలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. బుధవారం ఉదయం చెంచుపేటలోని ఈద్గా మైదానాన్ని సందర్శించిన ఆయన అక్కడ ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ సచివాలయ సిబ్బందికి సూచించారు. శానిటేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈద్గా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేలా ప్రతి ఈద్గాని పరిశుభ్రంగా ఉంచినట్లు తెలిపారు. 2-3 రోజులుగా పారిశుధ్య సిబ్బంది ఈద్గాలను శుభ్రం చేసినట్లు కమిషనర్ చెప్పారు. ఈద్గా కమిటీ సభ్యుడు నవీ మాట్లాడుతూ రంజాన్ పండుగ పురస్కరించుకుని ఈద్గాలో జరిగే పవిత్రమైన ప్రార్థనలు పురస్కరించుకుని పారిశుధ్య సిబ్బంది చక్కగా ఈద్గాని తీర్చిదిద్దారని, ఎలాంటి పారిశుధ్య లోపం లేకుండా చేశారని అన్నారు. అలాగే పోలీస్ అధికారులు ట్రాఫిక్ తదితర అంశాలపై పరిశీలన చేసినట్లు చెప్పారు. అదేవిధంగా రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులందరికీ ఎండ తీవ్రత లేకుండా కూలర్స్ని, తాగునీటి వాటర్ బాటిల్స్ని సిద్ధంగా ఉంచినట్లు ఆయన చెప్పారు. రేపు మన పట్టణంలో రంజాన్ పండుగ జరుపుకోబోతున్నారు ముస్లిం సోదరులు. ఇక్కడ ప్రధానంగా 3 ఈద్గాలు ఉన్నాయి. అందులో ఇది మూడిట్లో ఇది పెద్దది. కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుతారనేసి ముస్లింకి సంబంధించినటువంటి ఆ పెద్దలు శానిటేషన్ కార్యక్రమాలు అవి చేయించాలనేసి మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే
ఈరోజు శానిటేషన్ కార్యక్రమాలు కూడా చక్కగా చేయించాం. వారి ప్రార్థనలు మంచిగా జరిగే విధంగా ఏర్పాట్లు అయినాయి. సో ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని ముస్లిం సోదరులందరూ కూడా తెనాలి పట్టణ ముస్లిం సోదరులకి అందరికీ ఈద్ ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు. అట్లానే ఈ ఈద్గాలో పండగ తరపున 10 నుండి 15,000 ముస్లిం సోదరులు ఇక్కడ నమాజ్ చదవడానికి వస్తారు. అట్లానే ఉదయం కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు శానిటేషన్ పనులు ఎట్లా ఉంది, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది కమిషనర్ గారు 1-2 సార్లు వచ్చి 2 రోజుల నుంచి 1-2 సార్లు శానిటేషన్ పని కానీ లోన పరిశుభ్రంగా ఉందో లేదా అని 1-2 సార్లు చెక్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిషనర్ గారు 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. అట్లానే పండగ ఎండ తీవ్రతకి కూలర్లు, వాటర్ బాటిల్ అందరికీ సదుపాయం చేశాం. లోన ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ సిబ్బంది కూడా, మున్సిపాలిటీ సిబ్బంది కూడా గత వారం నుండి చెట్లు కానీ లోన ఈ సమాధుల తోట కానీ పరిశుభ్రంగా నీట్గా చేశారు. వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. సాహితీ రంగంలో నూతకి పూర్ణ ప్రజ్ఞాచారి తెనాలికి ఎంతో ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కటేవరపు దేవానంద్ పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయన ఘనంగా సత్కరించారు. పట్టణంలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో రూరల్ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన కవి పూర్ణ ప్రజ్ఞాచారి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా జేబీఎఫ్ వ్యవస్థాపకులు దేవానంద్ మాట్లాడుతూ తండ్రి అబ్రహాం అక్షర వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని దళిత స్థితిగతులపై అధ్యయనం చేసి ఎన్నో రచనలు, కావ్యాలకు ప్రజ్ఞాచారి శ్రీకారం చుట్టారని అన్నారు. సాహితీ రంగంలో తెనాలి పేరును రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మధుర కవి నూతకి అబ్రహాం విగ్రహాన్ని తెనాలి బండిపై ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ చొరవ చూపాలని కోరారు. కవి పూర్ణ ప్రజ్ఞాచారి మాట్లాడుతూ జేబీఎం ఫెడరేషన్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జేబీఎం ఫెడరేషన్ స్థాపించి దళిత జాతికి జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదుర్కొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నం భూషణం, నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ పాల్గొన్నారు. ఈరోజు నా బాల్యమిత్రుడు నూతక్కి ప్రజ్ఞాచారి గారి పుట్టినరోజు సందర్భంగా మా జేబీఎం ఫెడరేషన్ ఆఫీసులో నా మిత్రుడికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే వీళ్ళ తాతగారి కాడ నుంచి వీళ్ళ నాన్నగారి కాడ నుంచి నూతక్కి అబ్రహాం గారు అయితే నాకైతే బాగా గుర్తు ఏంటి, అట్లాంటిది వారసత్వంగా పుచ్చుకొని ఈ రచనలో కానీ దళిత సాహిత్యంలో కానీ వీళ్ళు చాలా ఎట్లాంటి దళితుల తీరస్థితి ఏంటి, దళితుల పరిస్థితి ఏంటి అనేది అధ్యయనం చేసి వీళ్ళు పుస్తక రూపంలో, రచన రూపంలో మా దళిత జాతి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అట్లాంటి నా మిత్రుడికి కనీసం 30 అవార్డులు వచ్చినంటే ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రభుత్వం గుర్తించాలి ఏంటి, అట్లానే దళిత సంఘాలు కూడా గుర్తించి నా మిత్రుడికి ప్రోత్సాహం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లానే నూతకి అబ్రహాం గారిది ట్యాంక్ బండ్ మీద తెనాల్లో విగ్రహాలని పెడుతున్నారు. గొప్ప రచయిత ఆయన గారు. ఆ మహానుభావుడి విగ్రహం కూడా తెనాల్లో పెట్టాలని మా జేబీ ఫెడరేషన్ తరఫున నేను ప్రభుత్వాన్ని, అట్లానే స్థానిక శాసనసభ్యుడు అన్నాబతుని శివకుమార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేస్తే మా జాతికి ఎంతో ఉపయోగం ఉంటుందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గంపై సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలుపుకోవాలి. భారీ మెజారిటీతో తెనాలిని గెలిచి సీఎంకు కానుకగా ఇవ్వాలి. 15వ తేదీ నుండి రోడ్ షోల షెడ్యూల్ ఖరారు. 22వ తేదీన నామినేషన్ల దాఖలు. నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. ఉగాది వేడుకల్లో భాగంగా ఎంతో భక్తిపూర్వకంగా జరిగిన సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం. శ్రీ హనుమాన్ సేవ సమితి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహణ. రంజాన్ ఈద్ నమాజ్ కు ముస్తాబవుతున్న చెంచుపేట ఈద్గా ప్రాంగణం. తెనాలి పరిసర ప్రాంతాల నుండి 10,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రార్థనకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.